మన వాళ్ళు ఎంతో మంది అమెరికాలో చదువుకోవాలని, అక్కడ గొప్ప యూనివర్సిటీల్లో చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలని కలలుగంటూ ఉంటారు. చదువుతో పాటు అక్కడే సెటిల్ అవ్వడానికి H1B వీసా ఒక మంచి మార్గం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ మధ్య H1B వీసా రావడం చాలా కష్టమైపోయింది. లాటరీ సిస్టమ్, తక్కువ వీసాలు ఇవ్వడం, ఎక్కువ పోటీ, కాంపిటీషన్ పెరిగిపోవడం, ఇది అందరికీ అంత ఈజీగా దొరకకుండా అయిపోయిందనమాట. అయితే ఈ H1B వీసా రాకపోయినా కూడా అమెరికాలో మన కెరీర్ ప్లాన్ చేసుకోవచ్చు. అదెలా? దీనికి చాలా దారులు ఉన్నాయి. ముందుగా F1 వీసా పైన చదువుకుంటున్న వాళ్లకు OPT అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా 1 సంవత్సరం పాటు అమెరికాలోనే ఉద్యోగం చేయొచ్చు. ముఖ్యంగా ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ అంటే STEM రంగాల్లో ఉన్న వాళ్లకు దాదాపు 3 ఏళ్ల వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది ఈ పీరియడ్ని. ఈ సమయంలో మనం మంచి ఎక్స్పీరియన్స్ని సంపాదించుకొని మన రెజ్యూమేని బలపరుచుకొని మళ్ళీ H1B కోసం ట్రై చేయొచ్చు. ఇది ఒక ఆప్షన్. ఇక ఇది కాకుండా సాధారణంగా H1B వీసాలకు వార్షిక కోటా ఒకటి ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలు ఈ కోటాకు మినహాయింపు పొందుతాయి. వీటిని క్యాష్ ఎగ్జెంప్ట్ H1B అంటారు. సో ఈ సంస్థల్లో ఉద్యోగం దొరికితే కనుక వీసా కోసం ఏటా జరిగే లాటరీ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైనా సరే అప్లై చేసేసుకోవచ్చు. అక్కడ ఉద్యోగం చేస్తూనే మంచి అనుభవం, డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. ఇక ఒకవేళ వెంటనే ఉద్యోగం దొరక్కపోతే మాస్టర్స్, MBA, PhD లాంటి ఉన్నత విద్యను కొనసాగించడం కూడా మంచిదే. ఇది మీ క్వాలిఫికేషన్ను పెంచడమే కాకుండా మళ్ళీ OPT, H1B అవకాశాలను కల్పిస్తుంది. లేదా పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళు 1 సంవత్సరం అనుభవం తర్వాత L1 వీసాతో మన అమెరికన్ బ్రాంచెస్లకు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. సైన్స్, ఆర్ట్స్, బిజినెస్ వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభ ఉన్నవాళ్ళు అంటే స్కిల్డ్ లేబర్స్, ఏదైనా స్పెషల్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ O1 వీసా కోసం కూడా ట్రై చేయొచ్చు. ఇక ఇంతే కాకుండా అమెరికాలో కెరీర్ అంటే కేవలం H1B వీసా మాత్రమే కాదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. UK, యూరోప్ కంట్రీస్లో వీసా ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉండొచ్చు. కానీ అమెరికాలో చదువు, పరిశోధన, గ్లోబల్ నెట్వర్కింగ్ అవకాశాలు మాత్రం చాలా ఎక్కువ. సో ఈ నిజాన్ని మనం దాయలేం. కాబట్టి విద్యార్థులు ఓపికతో, సరైన ప్లానింగ్తో ముందుకెళ్తే ఖచ్చితంగా ఏదో మార్గంలో అమెరికాలో సెట్ అవ్వచ్చు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ, తమ స్కిల్స్ని పెంచుకుంటూ, ఒక దారి మూసుకుపోయినా మరో దారి వెతుక్కునేలా సిద్ధంగా ఉండాలి మనం. అప్పుడే అమెరికాలో మన కలల్ని మనం నిజం చేసుకోగలుగుతాం.